డ్వాక్రా మహిళలతో సమావేశం సందర్భంగా అమరావతిలోని నేలపాడులో జరుగుతున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మండల సంఘం, జిల్లా సంఘాలకు ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరూ ఉన్నారు. నేను వచ్చేప్పుడు అనుకున్నాను, 3 రోజుల ముందే మీకు చెప్పాం, 3 రోజుల్లో మీరు ఇంత రాగలుగుతారని ఆశ్చర్యపోయాను. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక్క డ్వాక్రా సంఘాలకే ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే అమరావతి మొత్తం వినపడాలి, గట్టిగా చప్పట్లు కొట్టి అవును అని చెప్పాలి. మనం ఒక సంఘటిత శక్తి. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, మీ కష్టాలు నేను చూశాను. నేను కూడా ఆ రోజు చిన్నప్పటి నుంచి మా తల్లి స్వేచ్ఛను కూడా చూశాను. అందుకే నాకు అనిపించింది, మహిళలు ఎప్పుడు కూడా పుట్టినప్పుడు తల్లిదండ్రుల పైన, పెళ్ళయిన తర్వాత భర్త పైన, మళ్ళీ వయసు మళ్ళితే పిల్లల పైన ఆధారపడతారు. ఓసారి మన పిల్లలే మనం అంటారు, నీకేం తెలియదు, నువ్వు కూర్చోమని అంటారు. అంటే మీ కడుపులో పుట్టిన బిడ్డ కూడా మీకంటే తెలివిగా మాట్లాడి మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే నీకు తెలియదనే విధంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఆలోచించాను, మా ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచాలని, సమాజంలో మీకు గౌరవం రావాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది 25 సంవత్సరాలు, 23, 24 సంవత్సరాల చరిత్ర. ఆ రోజు ఎవరూ ఊహించలేదు. ఈరోజు 93,80,000 మంది సైన్యం. నాకు అనిపిస్తుంది, ఇంతమంది సైన్యం మా అక్కలు చెల్లెళ్ళు నాకు అండగా ఉండగా ఇంకెవరు ఏమీ చెయ్యలేరు. ఇది ఆ రోజు నేను ఆలోచించిన విధానం. ఇది నా మానస పుత్రిక. నేనే ఆ రోజు నర్చర్ చేశాను, మీకు అండగా నిలబడ్డాను. అదే మరిగా అంచెలంచెలుగా మిమ్మల్ని పైకి తేవడానికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఈరోజు నాకు ఎంత గర్వంగా ఉందంటే, ఈ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల్లో దగ్గర 20,000 రూపాయలు మీకు ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఇప్పటికే మనం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొన్నే 10,000 రూపాయలు ఇచ్చాను. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, ఎవరైతే ఆడబిడ్డల కష్టాల్లో ఉన్నారో, కొంతమంది లోన్లు తీసుకున్న వాళ్లే కాకుండా అందరికీ లాభం రావాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దీనివల్ల 8,604 కోట్లు ఇచ్చాం. నా దగ్గర డబ్బులు లేవు. నేను ఒకటి ఆలోచించాను, మా ఆడబిడ్డలకు అవసరమైతే అప్పైనా చేసి ఇవ్వాలని అప్పు చేసి ఈరోజు మీకు డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఆ రోజు మీరు చూస్తే 10,000 రూపాయల చొప్పున 8,604 కోట్లు ఇచ్చాం. 2,514 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో వడ్డీ మాఫీ చేశాం. అన్ని కలిపి 11,118 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తే 9,400 కోట్లు ఇస్తున్నాం. 4.5 సంవత్సరాల్లో నా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద 21,116 కోట్ల రూపాయలు మీకు అందించానంటే అది నాకు మీ మీద ఉండే అభిమానం, ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్న తల్లి మిమ్మల్ని అందరినీ, అమ్మా నాన్న ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, లేకుంటే భర్త కూడా ఎప్పుడైనా మీ చేతిలో ఒక 20,000 రూపాయలు పెట్టి
మీ ఇష్టం వచ్చిన పని చేసుకోమని స్వేచ్ఛనిచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారా ఎప్పుడైనా? భర్త డబ్బులు ఇస్తే ఈ నెలంతా ఖర్చు పెట్టుకోమంటాడు. నువ్వు బియ్యం కొను, ఉప్పు కొను, పిల్లలకు ఫీజు కట్టు, మళ్ళా నాకు లెక్క చెప్పు. అవునా కాదా? అత్తమామలైతే ఇస్తే ఎక్కడ మీరు స్వేచ్ఛ వస్తుందని మీకు ఆ డబ్బులు కూడా ఇవ్వరు. తల్లిదండ్రులు పెళ్లిళ్ళు ఎప్పుడెప్పుడు చేయాలా? ఎందుకు ఈ భారం? ఈ అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తే భారం తగ్గుతుందని వాళ్ళు ఆలోచిస్తారు. ఎప్పుడైనా మీకు కష్టం వస్తే ఎవరు మిమ్మల్ని ఆదుకోరు. అవునా కాదా? నేను అందుకే ఆలోచించా, మా చెల్లెళ్ళకి, మా అక్కలకి ఎవరి దయా దాక్షిణ్యాలు లేకుండా మీకు నేరుగా డబ్బులు ఇవ్వాలని 20,000 రూపాయలు మీ చేతిలో పెట్టాను. 21,000 కోట్ల రూపాయలు ఇచ్చాను. మన దగ్గర డబ్బులుండి ఇచ్చానా అని అడుగుతున్నా మిమ్మల్ని. డబ్బులు లేదు, మనసుంది, మీ మీద అభిమానం ఉంది. అందుకని మా చెల్లెళ్ళు ఎక్కడా కష్టపడకూడదని, ఆత్మ గౌరవంతో బతకాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నేను సంఘాలు పెట్టింది, సమాజంలో ఆడబిడ్డలకు గౌరవం రావాలంటే ఆర్థికంగా ఎదగాలి. మీరు డబ్బులు వేరే వాళ్ళ దగ్గర తల్లిదండ్రుల పైన కానీ, పిల్లల పైన కానీ, భర్త పైన కానీ, అత్త మామల పైన కానీ ఆధారపడితే ఎప్పుడు వాళ్లే పై చేయి అవుతారు. అట్లా కాకుండా ఇప్పుడే ఒక చెల్లెమ్మ చెప్పింది, నేను డాక్రా సంఘాల్లో చేరాను, 2 పిల్లల్ని అమెరికాకు పంపించి చదివించానని చెప్పగలిగిందంటే ఆ శక్తిని మీకు ఇవ్వాలని చెప్పి నేను ఆలోచించాను. ఈరోజు ఇక్కడే కాదు, మీ జీవితం సులభతరం చేయాలని చెప్పి ఆలోచించాం. ఈరోజు మీరు చూస్తే నేను ఆలోచించింది, ఈరోజు మీ అందరికీ 10,000 రూపాయలు రాబోయే 2 నెలల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసేట్టుగా మీకు చెక్కులిచ్చి మిమ్మల్ని గౌరవిస్తాం. అది కూడా మీరు ఒకసారి చూస్తే, మామూలుగా ఈరోజు డబ్బులు ఇవ్వాలని ఇప్పుడు ఇబ్బందులున్నా 10,000 రూపాయలకి రేపు 2, 3, 4 తారీఖుల్లో పింఛన్లు ఇచ్చినప్పుడు ఈ చెక్కులు మీకు ఇస్తున్నాం. 3 చెక్కులు ఇస్తున్నాం. ఒక చెక్కు 2,500కు ఒక చెక్కు, రెండో చెక్కు ఫిబ్రవరిలో మీరు తీసుకోవచ్చు 3,500 రూపాయలు, మూడో చెక్కు ఏప్రిల్లో తీసుకోవచ్చు 4,000 రూపాయలు. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి పోయే పని లేకుండా నేరుగా బ్యాంకుల్లో మీరు వేసుకునే అవకాశం వస్తుంది. సోదరి మనులందరూ కూడా పైకి లేచి చేతులు ఒప్పవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈ మంచి ఒక సాంప్రదాయంలో ఈరోజు మనకి ఇచ్చిన వారం ముఖ్యమంత్రి గారు ఆనందాన్ని వ్యక్తపరిచే ఒక సమయం. మీ అందరూ కూడా చేతులెత్తి కొద్దిగా మైక్ పెంచారు. ఏమమ్మా అందరూ ఆనందమా? హ్యాపీనా? ధైర్యం వచ్చిందా? ఫుల్ గా సాటిస్ఫాక్షన్ ఉందా? ఉంది అంటే గట్టిగా 2 చేతులెత్తి పైకి చెప్పండి. నేను చేసింది మంచి పని అవునా కాదా? మీ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచానా లేదా? మీరు ఆత్మవిశ్వాసంతో పనిచేసుకుంటే ఇంకా ఒక అన్నగా ఎప్పుడూ అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటాను, చేయూతనిస్తాను. ఇది ప్రారంభం మాత్రం. నేను ఆ మాట చెప్పాను. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని శక్తి మన రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఉంది. నేను అడుగుతున్నా, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రపంచంలో అయినా సరే 20,000 రూపాయలు కానీ, డబ్బులు కానీ డైరెక్ట్ గా డాక్రా మహిళలకు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడైనా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధనిక రాష్ట్రం తెలంగాణ,
ఒక్క పైసా ఇవ్వాల. ఆ రోజు అక్కడ కూడా నేనే డెవలప్ చేశాను డాక్రా సంఘాలని, కానీ అక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వగలిగానంటే నేను ఇక్కడ అధికారంలో ఉన్నాను కాబట్టి నేను పెట్టిన ఈ సంఘాలని ఆదుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఒక పట్టుదల ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్క విషయం చర్చించాలి. మీ అందరి భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఆదేశించాను. ఈరోజు ఎక్కడ కూడా పెద్ద పెద్ద కంపెనీలు కూడా చర్చలు చేయరు, కానీ మా డాక్రా చెల్లెమ్మలు మాత్రం క్షుణ్ణంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది నిజమైన ప్రజాస్వామ్యం. ఇంకొక పక్కన ఆ రోజు మీరు చూడండి, ఆ రోజు మీరు ఒకసారి ఆలోచించుకుని గతంలోకి వెళితే అందరూ మిమ్మల్ని ఎగతాళి చేసేవారు. ఏదో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ ఆడబిడ్డలంతా రోడ్డు మీదకి వస్తున్నారు, ఆఫీసులు పోతున్నారు, ఏమవుతుందో చూస్తామని నవ్వారు. మీ వెనకాన నవ్విన వాళ్ళే ఈరోజు ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోతున్నారు. అవునా కాదా? ఆఫీసులకు పోయే ధైర్యం ఇచ్చాను, సమాజ సేవ చేసే అవకాశం మీకు నేను ఇచ్చాను. ఊర్లో ఒక నాయకత్వాన్ని మీరిచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే వంట ఇంటికే పరిమితం అయిపోయారు. ఆ కట్టెల పొయ్య మా తల్లిని చూశాను, పొగంతా కడుపు లేకపోయేది. వంటింటి నుంచి బయట వస్తే కళ్ళలో నీళ్లతో బయట వచ్చేవారు. అలాంటి పరిస్థితి నుంచి ఆలోచించాను. దేశంలో ఎవరూ చేయలేదు. అప్పుడే దీపం పెట్టి వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి 10 ఏళ్లు మళ్ళా వీళ్ళు ఇవ్వకపోతే 35 లక్షలు ఇచ్చి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆడబిడ్డ వంట గ్యాస్తో వంట చేసుకునే విధంగా చేశాను. ఇంకొక మాట కూడా చెప్పాను, ఒకవేళ మీరెక్కడన్నా బయట పనిపోతే మగవాళ్ళు కూడా వంట నేర్పించండి, వంట గ్యాస్ ఉంది, పెద్ద ఇబ్బంది లేదు, భార్య భర్త కలిసి వంట చేసుకున్న నష్టం లేదని కూడా చెప్పాను. అమెరికాలో మనం చేసుకుంటున్నాం, ఆ స్థాయి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ రోజు నేను ఆలోచించండి, మీకోసం అనేక కార్యక్రమాలు, నేను కొన్ని బాధ్యతలు ఇచ్చాను, కొన్ని అధికారాలు ఇచ్చాను, కొన్ని నిధులు ఇచ్చాను. ఇవన్నీ కూడా సక్రమంగా మీరు ఉపయోగించారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మీ అందరికీ, జనాభా పెరుగుతున్నారు, ఆదాయం పెరగలేదు, భూమి అంత విధంగా పెరగదు. కాబట్టి కుటుంబ నియంత్రణకు పోవాలంటే ఇక్కడుండే డాక్రా సంఘాలే ముందుకొచ్చి బ్రహ్మాండంగా జయప్రదం చేసిన ఘనత ఇక్కడుండే డాక్రా సంఘాలది. ప్రపంచమే ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు ఒక మాట అన్నారు, ఎక్కడా 10 ఏళ్లలో కుటుంబ నియంత్రణ జయప్రదం కాలేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో జయప్రదం అయిందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దూరదృష్టితో ఆలోచించాను. అందరూ కుటుంబ నియంత్రణ చేసుకున్నారు, కానీ ఇప్పుడు వచ్చిన పిల్లలు అసలు పెళ్లిళ్ళు వద్దని కొంతమంది అంటారు, ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలు వద్దంటారు. ఇది భయంకరం. అందుకే ఇప్పుడు మళ్ళా ఒక మాట చెప్పాను, పిల్లలు కనండి, కనీసం ఒక పిల్లను కనే బాధ్యత మీరు తీసుకోవాలి. భారతదేశం యొక్క విశిష్టమైన గౌరవం కుటుంబ వ్యవస్థ, దాన్ని కాపాడుకోమని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. పదే పదే మీరు చెప్పాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈరోజు చైనా ఉంది, జనాభా పెరగడం లేదు, తగ్గిపోతా ఉంది. జపాన్ కూడా అదే మరి తయారైంది, యూరోప్ దేశాలు కూడా తయారైనాయి. మన దేశంలో ఇప్పటికైతే సమస్య లేదు, కానీ భవిష్యత్తుకు మనకు కూడా సమస్య వస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో చనిపోయే వారి సంఖ్య, పుట్టేవారి సంఖ్య చూస్తే పుట్టేవారి సంఖ్య తగ్గిపోయింది. నేను అందుకనే ఒకప్పుడు పంచాయతీల్లో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే అర్హులు కాదని పెట్టాను.
ఇప్పుడు ఆ క్లాస్ తీసేసి ఇద్దరు కాదు నలుగురున్నా పర్వాలేదు ప్రోత్సహించాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మీరు భవిష్యత్తును గురించి ఆలోచించాలి. ఈ రోజే కాదు, సమాజం శాశ్వతం. ఈ సమాజానికి ఏది మంచిదో ఎప్పటికప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఇటీవల కాలంలో నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం, ప్రపంచమంతా ప్రకృతి సేద్యంలో 0.3% ఉంది, ఇండియాలో 0.6% ఉంది. మన రాష్ట్రంలో 8% దగ్గర 5,50,000 మంది రైతులు ప్రకృతి సేద్యానికి పోయారంటే దానికి స్ఫూర్తి, దాని శ్రమ ఈ డాక్రా సంఘాలదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల వాతావరణం బాగుపడుతుంది, రోగాలు చాలా వరకు రావు, మనుషుల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంకో పక్క ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ తగ్గుతుంది. దీనివల్ల కూడా మనుషుల్లో ఎక్కడా లేని శక్తి, ఎనర్జీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ, చెల్లెమ్మలందరినీ కోరుతున్నా. నేను ఇచ్చింది 20,000 రూపాయలు, అదే మరొక వడ్డీ లేని రుణాలు. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఇస్తా. ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎంపవర్ చేస్తా, సాధికారం మీకు ఇస్తాను. అదే సమయంలో మీరు ఆలోచించాల్సింది ఈ 20,000 రూపాయలతో 50,000 రూపాయలు సంపాదించాలి. మీరు అక్కడి నుంచి 1,00,000 రూపాయలు సంపాదించాలి. ఎవరైనా ఆర్థిక వ్యవస్థకు మారు పేరు ఎవరంటే ప్రపంచమంతా అధ్యయనం చేస్తే మీ దగ్గరకు వచ్చి మా డాక్రా సంఘాలని అభినందించాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఒక మాట చెప్పాను, డాక్రా సంఘాలకు ఎంత డబ్బులు ఇస్తే ఇది అంత డైరెక్ట్ ట్రాన్స్ఫర్. ఇది నేను కార్యక్రమం పెడితే ఫలితాలు వస్తాయి, కానీ అనుకున్నంత రావు. ఈరోజు మీరు చూస్తే 94 లక్షల మందికి 10,000 రూపాయలు ఇస్తే మీరు వినూత్నంగా ఆలోచిస్తారు. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు ఏదైనా అవసరం అత్యవసరమైతే. అదే సమయంలో ఆడబిడ్డలు కోరుతున్నాను, మీ గౌరవం ఇంకా పెరగాలి. మీ గౌరవం ఇంకా పెరగాలంటే మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గం చూడాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చూస్తే పిల్ల పుట్టినప్పటి నుంచి లేకుంటే కడుపులో గర్భిణీ దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు కార్యక్రమాలు చేశాం. ఎవరైనా గర్భంలో ఒక బిడ్డ పుడితే అక్కడి నుంచి ఆలోచించి గర్భిణీ స్త్రీని ఎప్పటికప్పుడు నోటిఫై చేసి హాస్పిటల్ తీసుకుపోవడం, వైద్య చెకప్లు చేయడం, అనిమియా ఉంటే ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడం, అక్కడి నుంచి అనిమియా లేకుండా చేయడం, ప్రసూతికి పోవాలంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా తీసుకెళ్లడం, తల్లి అదే మరి ఎన్టీఆర్ కిట్ కానీ బస్సు తారక కిట్ అవన్నీ ఇచ్చి డెలివరీ అవుతాను ఇంటికి పంపించడం, పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడం, శ్రీమంతం పెట్టడం, అదే మరిగా పిల్లలందరికీ మళ్ళీ అన్నప్రాసం చేయించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయించాం. అంగన్వాడీలు మొదలుకొని ఈరోజు మీరు చూస్తున్నారు, మనిషి చనిపోయే వరకు మహాప్రస్థానం ద్వారా మళ్ళీ సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడ నేను చూస్తే బియ్యం మీరు చూశారు. ఈరోజు మనం ఇచ్చే బియ్యం చూస్తే రూపాయికి 5 కేజీలు ఇస్తున్నాం. ఇంకో పక్క సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్ కానీ, అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు రంజాన్ తోఫా కూడా ఇచ్చాం. ఆహార భద్రత కోసం ముందుకు పోయాం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా ఉంది. వృద్ధులున్నారు, దివ్యాంగులున్నారు, ఒంటరి మహిళలున్నారు, వితంతువులున్నారు. నేను ఒకటి ఆలోచించాను, భర్త చనిపోయినా, ఇంట్లో వాళ్ళు ఆదరించకపోయినా
నేను అండగా ఉండాలని 4.5 సంవత్సరాల్లో 2000 పింఛన్ని 200 నుంచి 2000 రూపాయలు చేసి 10 రెట్లు భరోసా పెంచాం. ఈరోజు మీరు చూస్తే 54,41,000 మంది, నెలకు 1114 కోట్ల రూపాయలు. 3 ఎకరాలు వ్యవసాయం ఉంటే ఎంత ఆదాయం వస్తుందో ఎవరైతే కౌలు ఇస్తారో అంత ఆదాయం ఇచ్చే పరిస్థితి. నేను ఆలోచన ఒకటి, ఆ రోజు ఒక మాట చెప్పాను, కన్న పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి నా బాధ్యత మరవకుండా ప్రతి నెల ఎక్కడున్న వాళ్ళకు డబ్బులు పంపించే బాధ్యత నేను తీసుకున్నాను. ఈరోజు ఇంకొక పక్క దీనికి 14,000 కోట్లు అవుతుంది సంవత్సరంలో. అయినా పర్వాలేదు, వయసు వచ్చిన తర్వాత ఓసారి కష్టాల్లో ఉన్న ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క చంద్రన్న పెళ్లి కానుక చాలా సంతోషపడుతున్నాను. ఇందులో మీరు చూస్తే ఈ కళ్యాణ మిత్ర ఈ మహిళలే మీరే చేశారు, చాలా బ్రహ్మాండంగా చేశారు, మామూలుగా కాదు, ఇది ఒక ఆదర్శం. ఈరోజు మీరు చూస్తే ఈ కళ్యాణ మిత్ర నేరుగా ఇంటికెళ్ళి పెళ్లి అయ్యే సమయంలో విట్నెస్ గా ఉండి మమ్మల్ని చంద్రన్న పంపించాడు, ముఖ్యమంత్రి పంపించాడు, ఈ పెళ్లికి పెద్దలుగా ఉంటామని మన తరపున 50,000, 40,000, 35,000 రూపాయలు అక్కడికక్కడే వరకట్నం కింద ఆడబిడ్డకిచ్చి పెళ్లి ఖర్చులకు ఇచ్చామంటే అది నా అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకో పక్క చంద్రన్న బీమా మిత్రను అభినందిస్తున్నా. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు లేవు, చనిపోయిన బాధ, మళ్ళీ అప్పు చేసి అంత్యక్రియలు చేసే పరిస్థితి. సాంప్రదాయాలు పాటించాలి. అందుకే నేను ఆలోచించాను, 5 లక్షల రూపాయలు బీమా తీసుకొచ్చాను. సహజ మరణానికి కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చాం. సేమ్ డేన అదే రోజున 5,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చి చంద్రన్న బీమా కింద డబ్బులు ఇచ్చాం. మా ఆడబిడ్డలు ఎంత బాగా చేశారంటే నేరుగా వెళ్ళి వాళ్ళ కష్టాలు కనుక్కొని, మామూలుగా ఎవరైనా బంధువులైతే ఏదైనా కష్టాలు అడిగితే అప్పులు కట్టమంటారని, ఆర్థిక సహాయం చేయమంటారని భయపడి అసలు అడిగే పరిస్థితుల్లోనే ఉండరు. అలాంటిది చంద్రన్న బీమా మిత్ర ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకుని 5 లక్షల రూపాయలు వారి చేతుల్లో పెట్టి ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలో వాళ్ళకు ఒక అడ్వైజర్ మారిగా తయారై బ్రహ్మాండంగా పనులు చేశారంటే గట్టిగా అందరూ అభినందించాలి. చంద్రన్న బీమా అదే మారిగా కళ్యాణ మిత్ర ఇద్దరు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం మీరు చూస్తే హార్టికల్చర్లో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయ్యారు. 38,000 ఎకరాలు సంవత్సరం చేసి ఈ సంవత్సరం అయితే 1,00,000 ఎకరాలు చేస్తున్నారు. మీరు చేస్తున్నారు, వేరే వాళ్ళు చేస్తే మీరు అండగా ఉంటున్నారు. ఈ కార్యక్రమాన్ని నరేగాలో కన్వర్జెన్స్ లో కూడా తీసుకుపోయి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క మీకు ఇంకొక బాధ్యత కూడా చెప్పాను, పశుమిత్ర ఎక్కడికక్కడ మీ అందరికీ ఆ బాధ్యత ఇచ్చి ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు పెట్టమన్నాం. బ్రహ్మాండంగా చేశారు. పేదవాళ్ళ పశువులకి దానా ఇవ్వడానికి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సైలేజ్ కానీ, గ్రీన్ ఫాడర్ కానీ, కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ ఇవన్నీ తీసుకొని పశుమిత్ర కింద బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్క పశు సఖి అనే కార్యక్రమం కింద మీరు ఎక్కడికక్కడ అనిమల్ హెల్త్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. బాగా చేసి ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఊర్లో
వృక్ష మిత్ర కింద మీకు బాధ్యతలు అప్పచెప్పాం, చెట్లు పెట్టే బాధ్యత అప్పచెప్పాం. నరేగాలో ముందుకు పోతున్నారు. 19,000 కుటుంబాలు ఇన్వాల్వ్ అయ్యారు. 10,300 కిలోమీటర్లు మొత్తం పెట్టి బ్రహ్మాండంగా ఊర్లకే ఒక శోభ తీసుకొచ్చారు. ఇంకో పక్క మిడ్ డే మీల్ స్కీమ్ కూడా, దీన్ని మీరే వంట చేయడం, పిల్లలకు సర్వ్ చేయడం, స్కూల్స్ అన్ని క్లీన్ గా పెట్టడం, ఈ కార్యక్రమంలో కూడా బ్రహ్మాండంగా చేశారు. ఇది కాకుండా ఆదరణ 2 కింద మళ్ళీ ఇచ్చాం. బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఇది కూడా బాగా జయప్రదం చేసే పరిస్థితి వచ్చారు. గిరి సేవ కేంద్రాలు పెట్టారు. క్యాన్సర్ డయాగ్నోస్టిక్ కిట్స్ ఇచ్చాం, న్యూట్రీ కిట్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా బాగా తీసుకుపోయి ముందుకు వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, ఏ పని చేయాలన్నా ఆ పని చేసే శక్తి మా డాక్రా సంఘాలకే ఉంది, మెప్మాకే ఉందని నేరుగా ఆ పని మీకే అప్పచెబుతున్నాను. పశుమిత్ర గాని, కొత్తగా గృహమిత్ర కూడా ఇల్లు కట్టే బాధ్యత మీకే అప్పచెప్పాను. బీమా మిత్ర, కళ్యాణ మిత్ర, వృక్షమిత్ర, ఇంకో పక్క డిజిటల్ మిత్ర కూడా ఊర్లలో స్మార్ట్ ఫోన్ ఇచ్చి డిజిటల్ అసిస్టెన్స్ కింద మీకే అప్పచెప్పాం. ఇంకో పక్క సాధికార మిత్రగా కూడా 100 కుటుంబాలకి మిమ్మల్ని పెట్టి మీరు ఆదర్శంగా ఉండాలి, మీరే చేయమని ఆ పని కూడా మీకే అప్పచెప్పాం. ఒక పని కాదు, ఏ పని చూసినా మీరే బాగా చేశారు, శ్రద్ధగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. ఒక స్థాయికి వచ్చాం. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, ఇంట్లో ఎక్కడో ఉండే మనము అమరావతికి రాగలిగామంటే, ఈరోజు ఒకప్పుడు గౌరవం లేని మనకు ఏ పని చేయాలన్నా మనపైనే ఆధారపడ్డారంటే అది మనం సాధించిన ఘన విజయమని మరొక్కసారి మిమ్మల్ని తెలియజేస్తున్నా. మీరు కూడా దీనికి కారకులైన అందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. చాలా మంది శ్రమ పడ్డారు. మీలో కొంతమంది నాయకులుగా తయారయ్యారు. మీరే నాయకత్వాన్ని ఇచ్చారు. నా పక్కన కూర్చున్నారు నలుగురు. వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు. వాళ్ళని మీరు చూశారు. అసాధారణమైన కుటుంబ సభ్యులు. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని నడిపించే సైన్యాధిపతుల వాళ్ళు. మీరు ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకుని ఎప్పటికప్పుడు కార్యక్రమాలు ఏమంటే బ్రహ్మాండమైనటువంటి స్టాఫ్ను పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను అందరికీ మీకు ఒక పిలిపిస్తున్నాను. తొందరలోనే మీ అందరికీ స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వబోతున్నాను. స్మార్ట్ ఫోన్ కావాలా అని అడుగుతున్నా మిమ్మల్ని. అవసరమా అని అడుగుతున్నా. అవసరం అంటే గట్టిగా ఆమోదాన్ని చెప్పండి. భవిష్యత్తులో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే ఎక్కడికి పోయే పని లేదు. ఇంట్లోనే కూర్చొని ఒక యాప్ ద్వారా అన్ని పనులు అయిపోతాయి. ఈరోజు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇంటికి చెప్పాలంటే ఎక్కడున్నారో మీరు చెప్పే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా ఒక్క యాప్ కొడితే అయిపోతుంది. ఇంకో పక్కన మీరు చేసుకున్న తయారు చేసే వస్తువులను అమ్మాలంటే ఒక పోర్టల్ తయారు చేసుకుని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మీరు హోటల్లో ఉండాలన్నా ఎక్కడన్నా హోటల్లో భోంచేస్తే డబ్బులు కూడా ఇచ్చే పని లేదు. బ్యాంకులో ఉండే డబ్బులు స్మార్ట్ ఫోన్ ద్వారా ఎక్కడికక్కడ పే చేయొచ్చు. బస్ టికెట్ కూడా ఇవ్వచ్చు. మీరు ఇక్కడ ఉన్నారు, అర్జెంటుగా ఇంటికి పోవాలి, ట్యాక్సీ తెప్పించుకోవాలంటే పక్కనుండే ట్యాక్సీ ఒక 5 నిమిషాల్లో వచ్చి 10 నిమిషాల్లో మీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఎక్కడ డబ్బులే అవసరం లేదు. అలాంటి వ్యవస్థకు నేను శ్రీకారం చుడుతున్నా. దానికి నాయకులు ఎవరంటే మా డాక్రా సంఘాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.
ముందు మీతోనే ప్రారంభిస్తాను, ఎందుకంటే అన్ని ఒకటేసారి రావు. నాసి రకం ఫోన్లు ఇస్తారు, 1,40,00,000 ఇవ్వాలి. ముందు డ్వాక్రా సంఘాలతో ప్రారంభిస్తా, రాష్ట్ర సమాఖ్య జిల్లా సమాఖ్య మిత్రులతో ప్రారంభించి గ్రామంలో ఉండే వాళ్ళకి ఇచ్చి అందరి చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చిన తర్వాతనే మిగిలిన వాళ్ళకి ఇస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల మీ వే ఆఫ్ లివింగ్ చాలా మారుతుంది. అనేక పనులు తిరిగే పని లేకుండా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఆలోచించే విధానం మీకు గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ పారిశ్రామికవేత్తలు కావాలి, ఆదాయాన్ని సంపాదించాలి. వ్యవసాయంలో బాగా సంపాదించగలిగితే డైరీ కానీ, గొర్రెల పెంపకం కానీ, కోళ్ల పెంపకం కానీ, అదే మరిగా ప్రాన్ షింపులు కానీ, ఇలాంటి చేపల పెంపకంలో మనం ముందుకు పోతాం. అదే సమయంలో మనం ఏదో బజార్లో అమ్మడమే కాకుండా నాణ్యమైన ఆహార ఉత్పత్తులు తయారు చేసి దేశంలోనే కాకుండా ప్రపంచానికి కూడా ఎగుమతులు చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే డ్వాక్రా సంఘాలు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, మీరే అక్కడ రిసోర్స్ పర్సన్ గా పనిచేశారు, వాళ్ళకు బ్రహ్మాండంగా చెప్పొచ్చారు. ఇటీవల పక్కల సేద్యంలో గ్రామాల్లో ఉండే మహిళలు వేరే జిల్లాలకు వెళ్ళారు. 10 రోజులు, నెల, 2 నెలలు ఉన్నారు. అక్కడ అందరికీ ఎడ్యుకేట్ చేసిన తర్వాతనే మళ్ళా మీరు వచ్చారు. ఈ పెను మార్పుకు కారణం మీరు. ఒకసారి మీరు ఆలోచించండి. రేపు రాబోయే రోజుల్లో మన ఊర్లో ఉండే ప్రకృతి సేద్యంలో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎక్కడికక్కడ అగ్రో ప్రాసెసింగ్ కింద తయారు చేసి విదేశాలకు పంపిస్తే మంచి డిమాండ్ వస్తుంది. ఇక్కడుండే డ్వాక్రా సంఘాలు ప్రకృతి సేద్యంలో భాగస్వాములై ప్రపంచానికి ఒక నాయకత్వం ఇవ్వాలి, ప్రపంచానికి ఒక దిక్సూచిగా మీరు తయారు కావాలి. ఇంకొక పక్క కొత్త ఆలోచన కూడా చేశాను. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. 200 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాల్లో పెట్టి రోడ్లు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, డ్రైనేజ్ కానీ అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేస్తాం. అదే మరిగా మీరు కొన్ని వస్తువులు మీ ఇంటి దగ్గర తయారు చేసిన అక్కడికే వచ్చి ఒక షెడ్లో తయారు చేసుకున్నా అక్కడే సర్టిఫికేషన్ అవుతుంది, అక్కడనే ప్యాకింగ్ ఉంటుంది, అక్కడనే వేర్ హౌసింగ్ ఉంటుంది. అక్కడి నుంచి ఫ్రెష్ గా భద్రతతో కూడినటువంటి రవాణా సదుపాయాలు తయారు చేసి అవసరమైతే క్వాలిటీ మీద ఎప్పటికప్పుడు మీకు సేవలు అందించి తద్వారా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునేట్టుగా ఏర్పాటు చేస్తాం. కామన్ బ్రాండింగ్ కూడా చేస్తాం. కొంతమంది మంచి బ్రాండ్లు చేశారు, అవి ఇంకా ముందుకు తీసుకుపోతాం. కొత్త వస్తువులకు బ్రాండ్ తయారు చేస్తాం. మన రాష్ట్రంలో అమ్ముతాం, మన దేశంలో అమ్ముతాం, ప్రపంచ దేశాలకు అమ్ముతాం. ఆ శక్తి ఎవరికైనా ఉందంటే ఆ శక్తి ఉండే ఏకైక ఆర్గనైజేషన్ ఈ డ్వాక్రా సంఘాలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఆదాయం పెంచాలి. మొదటి విడత 10,000 రూపాయలు ఆదాయం మిత్ర కూడా పెట్టుకున్నారు. రెండో విడత 25,000 వెళ్తాం, ఆ తర్వాత 50,000 వెళ్తాం. ఈరోజు గొప్ప వాళ్ళందరూ కూడా పుట్టుకతో గొప్పవాళ్ళు కాలేదు. మహాత్మా గాంధీ కానీ, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు కానీ, వేదిక పైనుండే ప్రతి ఒక్కరు కూడా సామాన్య కుటుంబాల్లో పుట్టి బ్రహ్మాండంగా పనిచేసి అసాధారణమైన వ్యక్తులుగా, వ్యవస్థలుగా తయారయ్యారు. నేను అందుకే మీకు అందరికీ ఒక పిలుపిస్తున్నాను. ఆ పిలుపు డ్వాక్రా సంఘాలన్నీ ఒక సమర్థవంతమైన వ్యవస్థగా తయారు కావాలి. అందుకే మీకు ఒక మంత్రం కూడా చెప్తున్నా. ఈ రోజు నుంచి డ్వాక్రా సంఘాలకి నేను వయా డక్ట్ అనే పేరు పెట్టాను. మీకంటూ ఒక విజన్గా ఉండాలి.
20 ఏళ్లకు మునుపు ఎక్కడున్నారు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? 20 ఏళ్లకు మునుపు మీ సంఘం ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది? భవిష్యత్తులో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో ఈ సంఘాన్ని ఎక్కడికి తీసుకుపోవాలనో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి. అది ఈ రోజు నుంచే ప్రారంభం కావాలి. 10 లక్షల సంఘాలు, 10 లక్షల విజన్ డాక్యుమెంట్స్ తయారు చేయాలి. అందులో మెంబర్స్కి అందరికీ ఒక విజన్ ఉండాలి. అక్కడి నుంచి మీరు చేసే పనులన్నీ వినూత్నంగా ఉండాలి. దానికి ఇన్నోవేషన్ పేరు పెట్టాను. విజన్ అయిన తర్వాత ఇన్నోవేషన్ ఉండాలి. ఈ ఇన్నోవేషన్లో సమర్థవంతంగా పనిచేస్తే, కొత్త కొత్త విషయాలకు శ్రీకారం చుడితే, కొత్త విషయాలు నేర్చుకుంటే మన ఆదాయాన్ని ఇంకా బాగా పెంచుకుంటాం, శ్రమ తగ్గుతుంది. ఇంకో పక్క ఇక్కడ అందరూ ఉన్నారు, జవాబుదారీతనం ఉండాలి, అకౌంటబిలిటీ. ప్రతి ఒక్క మహిళ పనిచేస్తున్నారు. మీరు చేసిన పనికి లాభం వచ్చిందా? అందరూ పనిచేస్తున్నారా? ఎవరైనా పని చేయకపోతే వాళ్ళ దగ్గర పని చేయించాలి. 94 లక్షల మంది జవాబుదారీతనం పెట్టుకుని మీరు పనిచేస్తే ఎంత ఆదాయం వస్తుందో ఒక్కసారి ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి డి అన్నాను, డిజిటలైజేషన్. ప్రపంచమే మొత్తం డిజిటలైజేషన్కి వెళ్ళిపోతుంది. రేపు రాబోయే రోజుల్లో మీ ఆరోగ్య కార్డు కూడా, హెల్త్ రికార్డు కూడా క్లౌడ్లో ఉంటుంది. మీరు ఏ హాస్పిటల్కి పోయినా మీ రికార్డు అవసరం లేదు. మీ పేరు చెప్పి, ఆధార్ నెంబర్ చెప్తే ఆటోమేటిక్గా చూసి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఒకటే కాదు, అన్ని విషయాల్లో మీకు ఏది కావాలన్నా డిజిటల్ ఫార్మేట్లో మీ ఇంట్లో కూర్చుంటే ప్రపంచం మొత్తం మీరు అధ్యయనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మరిగా కన్వర్జెన్స్ ఒకటి పెట్టాను. కన్వర్జెన్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర చెత్తంతా తీసుకుపోయి రోడ్డు మీద వేసేవాళ్ళం. ఈరోజు ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసే పనికి శ్రీకారం చుట్టాం. ఊరికొక ఏజెన్సీ పనులు అయిపోతున్నాయి. ఒకప్పుడు పేడ ప్రతి ఒక్కరూ మోసేవాళ్ళం, ఇప్పుడు అందరూ మోయక్కర్లేదు. ఒక ఏజెన్సీ మీ ఇంటికి వస్తే ఆ పేడ తీసుకుని మళ్ళీ కాంపోస్ట్లో పెట్టి మీ యొక్క పొలానికి నేరుగా పంపించే ఏర్పాటు, మళ్ళీ తూకం వేసి ఇచ్చే ఏర్పాటు చేశాం. ఇలాంటి అన్ని విషయాల్లో కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. ఇంకో పక్క ఊబరైజేషన్ నేను చెప్పాను, ఇప్పుడు ఊబరైజేషన్ చెప్పాను. ఇంకో పక్క కన్వర్జెన్స్ తీసుకుని మొత్తం ఒక్క నరేగాలో 25 డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఒక కాంపౌండ్ వాల్ కానీ, ఒక పంచాయతీ బిల్డింగ్ కానీ, ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక మరుగుదొడ్డి కానీ, ఒక అంగన్వాడీ బిల్డింగ్ అన్ని కట్టేసే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. మనకంటే చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో, మనకు అవసరం ఏముందో చూసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కు మీరు ముందుకు పోవడం. నేను అందుకని ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు డాక్రా సంఘాల యొక్క సక్సెస్ మీరు ఒకసారి చూస్తే, మీరు నిరంతరం శ్రమపడ్డారు, కంటిన్యూగా శ్రమపడ్డారు, పర్సిస్టెన్స్ ఉంది మీలో. ఏ రోజు మీరు రెస్ట్ తీసుకోలేదు. ఒక పని అనుకుంటే ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా ముందుకు తీసుకుపోయారు. అందుకే మీరు సక్సెస్ అయ్యారు. నేను అండగా ఉంటా. మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా గట్టిగా ఉండి నేను చెప్పిన వయాడక్ట్ మెథడ్ని ఒక ఆదర్శంగా తీసుకొని ప్రపంచానికి దీన్ని మీరు ముందుకు తీసుకుపోయి బ్రహ్మాండంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇవి చేస్తే ప్రతి ఒక్క డాక్రా సంఘం ఒక శక్తివంతమైన మహిళ కావాలి. ప్రతి ఒక్క డాక్రా సంఘం ఒక వ్యవస్థగా తయారు కావాలి. ప్రతి ఒక్క వ్యవస్థ ఒక పారిశ్రామికవేత్తలుగా నేను ఒక పిలిపించాను. ఇంటికి ఒక డిజిటల్ అసిస్టెంట్ ఉండాలి, డిజిటల్ లిటరేట్ ఉండాలి,
అదే సమయంలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. మీరు మామూలుగా పచ్చళ్ళు చేసి 20 మందితో పెడితే అదొక ఎంఎస్ఎంఈ. మీరు కుట్టు మిషన్లో 5 మంది కూర్చొని కుడితే గార్మెంట్స్ తయారు చేస్తే అదొక ఎంఎస్ఎంఈ. ఒక చిన్న పరిశ్రమ, ఒక సూక్ష్మ పరిశ్రమ ఒక దాంట్లో జయప్రదమైతే ఇంకొక దానికి ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకని ప్రతి ఒక్క మండల కేంద్రంలో రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈలు పెడతాం. అక్కడ మా డాక్రా సంఘాలకి రిజర్వేషన్లు కూడా పెట్టి మొదటి ప్రాధాన్యత డాక్రా సంఘాలకు ఇస్తాను. మీకు నేర్పిస్తాం. స్థానికంగా ఉండే వనరులే మనం ఉపయోగించుకుంటాం. ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ ముందుకు పోతాం. అదే సమయంలో నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు సంఘాలు పెట్టాం, 9 ఏళ్లు కష్టపడ్డాను. 2004లో ఎన్నికల్లో ఓడిపోయాం. మళ్ళా మిమ్మల్ని ఎవరిని పట్టించుకోవాలా, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ మీకు ఎక్కువ ఎప్పుడు గౌరవం వచ్చిందంటే 2014 తర్వాత మళ్ళీ నేను వచ్చిన తర్వాతనే గౌరవం వచ్చింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే ఈరోజు 21,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు మీకు ఇచ్చారంటే అదే నేను చూపించినటువంటి అభిమానం మీ పట్ల. అప్పటికి ఇప్పటికీ అది వ్యత్యాసం. ఈరోజు విభజన జరిగింది, కష్టాలు ఉన్నాయి. ఆ రోజు మీరు ఆలోచించారు, నేనైతే తప్ప ఎవరూ చేయలేరని. మీరు ఆ రోజు నిర్ణయం తీసుకుని 2014 గెలిపించారు. నేను 2014 నుంచి ఇప్పటి వరకు రాత్రింబగుళ్ళో పనిచేశాను. అన్ని వర్గాలకు పనిచేశాను. అందరినీ పైకి తేవడానికి అన్ని విధాలా చేశాం. ఈరోజు కూడా ఇక్కడ మీ అందరికీ వెలుగు ఉద్యోగులందరికీ ఒక శుభవార్త ఇక్కడ అనౌన్స్ చేస్తున్నానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నవంబర్ 6వ తారీఖున 2016లో షరఫ్ తీర్మానం ప్రకారం 10% ఇచ్చాం. డిసెంబర్ 29 సమ్మె సందర్భంగా అనకాపల్లిలో నేను చెప్పాను ఇంకొక 10% ఇస్తామని. ఈరోజు మీరందరూ అడుగుతున్నారు మేము కష్టాల్లో ఉన్నామని. అందుకే నేను చెప్తున్నాను, మీకు మొదటి ఇచ్చిన 10% ఇప్పుడు ఇచ్చిన ఎంత చూసుకుంటే ఈరోజు అది కాకుండా మొత్తం ఒకసారి లెక్కేసుకుని 30% వెలుగు ఉద్యోగ జీతాలు పెంచుతున్నానని చెప్పి ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. మొదటి ఇచ్చిన 10%, నేను అనౌన్స్ చేసిన 10%, మూడోది ఇంకొక 10%, మీకు కలిపి 30% ఇస్తాను. ఎందుకంటే ఈ డాక్రా సంఘాలు తీర్చిదిద్దేది మీరే చేస్తున్నారు. మీరు కూడా ఆనందంగా ఉండాలి, మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలి. ఇంకో పక్క ఎన్టీఆర్ హెల్త్ కార్డులు ఇస్తాం, 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా కూడా ఇస్తాం, 10 రోజులు మెడికల్ లీవ్ కూడా ఇవ్వడానికి ఆమోదిస్తున్నాను. ఇంకో పక్క ఎంఎస్సీసీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వచ్చే జీతానికి అదనంగా 3,000 రూపాయలు అదనంగా వాళ్ళకి జీతం ఇస్తామని చెప్పి వారికి కూడా హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క 100% వేతనంపై హెచ్ఆర్ఏ ఈపీఎఫ్ కూడా మంజూరు చేస్తాం. ఈరోజు మొత్తం గవర్నమెంట్ అంతా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయకూడదని సుప్రీంకోర్టు నిర్ణయం ఉంది. ఈ విషయం కూడా వెలుగు సిబ్బంది విషయం 5,000 మంది ఉన్నారు. ఈ విషయం కూడా కేబినెట్ సబ్ కమిటీకి రెఫర్ చేస్తాం. కేబినెట్ సబ్ కమిటీ ఈ అంశాలన్నీ ఆలోచించి ఎప్పటికప్పుడు తగిన నిర్ణయం తీసుకుంటారని నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నాను వెలుగు సిబ్బందిని, మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
గట్టిగా చప్పట్లు కొట్టి మాకు మంచి జరిగిందంటే మీరు కూడా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పటికప్పుడు అందరినీ ఎంపవర్ చేస్తాను, అందరికి అండగా ఉంటాను. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరికి ఇబ్బందులు తొలగించడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు ఒక బాధ్యత ఉంది. రాజకీయాల్లో మీరు ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తేనే ఇవన్నీ కొనసాగుతాయి. 75 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. నేను అడగడంలో తప్పలేదు. మీలో కూడా ఒక అభిప్రాయం రావాలి. 2014లో మిమ్మల్ని అడిగాను. మీరందరూ ఆ రోజు నేనైతే బాగుంటుందని, అభివృద్ధి అవుతుందని మీరందరూ ఓట్లేశారు. 4.5 సంవత్సరాల్లో కేంద్రం సహకరించలేదు. నరేంద్ర మోడీ గారు మొండి చేయి చూపించారు, సీత కన్నేశారు. ఇక్కడనే అమరావతికి వచ్చి ఫౌండేషన్ వేశారు. కానీ డబ్బులు ఇవ్వకుండా మనల్ని వేధించే పరిస్థితికి వచ్చారు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రైతాంగం ఉన్నారు. 34,000 ఎకరాల భూమి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారంటే ఆ రైతుల్ని ఇక్కడుండే డాక్రా సంఘాలు మనస్ఫూర్తిగా అభినందించాలి, గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలి. వాళ్ళు చూపించిన చొరవ, ₹1 ఖర్చు లేదు. ఇక్కడ బిల్డింగులు చూస్తున్నారు. ప్రపంచానికి ఒక ఆదర్శమైనటువంటి, ఒక సుందరమైనటువంటి అమరావతి నిర్మాణం జరుగుతుంది. ఆ రోజు సైబరాబాద్ కట్టాం, ఇప్పుడు అమరావతికి శ్రీకారం చుట్టాం. మామూలుగా కాదు, ప్రపంచంలోనే అద్భుతమైన నగరాల్లో 5 నగరాల్లో మన అమరావతి ఒకటి ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి. ఇక్కడ చూసిన తర్వాత పక్కనే హైకోర్టు ట్రాన్సిట్ వస్తా ఉంది, దాని పక్కన పర్మనెంట్ హైకోర్టు వస్తుంది. ఇక్కడనే ప్రజా అసెంబ్లీ కూడా ఇక్కడే వస్తుంది. సెక్రటరియట్ వస్తున్నాయి, 5 టవర్లు వస్తున్నాయి. ఈ ఏరియా అంతా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కింద ఒక బ్రహ్మాండమైన నగరం ఈరోజు ఇక్కడ తీసుకొస్తున్నాం. పోను ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఆఫీసర్స్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. పక్కనే సింగపూరు, మన అమరావతి డెవలప్మెంట్ కంపెనీ ఒక సీడ్ క్యాపిటల్ కడుతున్నాం. ఇప్పటికే SRM వచ్చింది, విట్ వచ్చారు, అమృత్ వచ్చింది. అనేక స్కూల్స్ అయితే టాప్ 10 ఇక్కడికే వస్తున్నాయి. ఇలాంటి మీరు చూస్తే హోటల్స్ వస్తున్నాయి. ఈ రోజు మీరు చూశారు, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత చూడండి, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత చూడండి. ఈ అమరావతిని నెంబర్ 1 గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు, ఆలోచన. ఒక ఆలోచన రైతు పోలింగ్ ద్వారా, ల్యాండ్ పోలింగ్ ద్వారా రైతులకు ఒక మెసేజ్ ఇస్తే ఈరోజు మొత్తం 50,000 కోట్ల రూపాయలు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుంది. అయినా కూడా కొంత భూమి పెట్టుకుని మానిటైజ్ చేసి మొత్తం కూడా నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడి నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని పెట్టి మళ్ళీ డాక్రా సంఘాలు కానీ, పేదవాళ్లపైన కానీ ఎప్పటికప్పుడు పెట్టుబడి పెట్టే పరిస్థితి వస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థ. ₹1 ఖర్చు లేకుండా మన దగ్గర భూమి లేకపోయినా బ్రహ్మాండమైన రాజధాని కడుతున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే ఆలోచన. చాలా మంది అడ్డపడ్డారు, అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు, కానీ అన్ని అధిగమించి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను మిమ్మల్ని ఇలాంటి ఆలోచనలతో మనం ముందుకు పోయాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, 94 లక్షల మంది నాకు చెల్లెలు అక్కలున్నారు. కుటుంబ పెద్దగా మళ్ళా నేను ఎన్నికలకు వెళుతున్నా, నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా.
నా కోసరం కాదు, మనందరి కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం. మళ్ళీ అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ మనం వస్తే తప్ప కొనసాగదు అభివృద్ధి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 60 సంవత్సరాలు కష్టపడ్డాం. హైదరాబాద్ని ఒక మహానగరంగా చేశాం. విభజన చేశారు. 54% ఆదాయం అక్కడికి వచ్చింది. హైదరాబాద్ వల్ల 46% ఆదాయంతో మనం ఇక్కడ అప్పు నెత్తిన పెట్టుకుని కట్టుబట్టలతో వచ్చాం. అక్కడి నుంచి ప్రారంభించాం. 5 సంవత్సరాల్లో నిలదొక్కున్నాం. 1,15,000 కోట్లు. అదే మరిగా పోలవరం డబ్బులు ఇవ్వాల్సి వస్తే కేంద్రం ఇవ్వకుండా అడ్డుపడ్డారు. దానికి మన తరపున పోరాడవలసినటువంటి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కోడికత్తి పార్టీ అయితే బీజేపీతో కలిసిపోయే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రానికి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అయినా మీ ఆశీస్సులున్నాయి. నేను ఎక్కడా భయపడకుండా ఒక పక్క పోరాటం చేస్తూనే ఇంకో పక్క మీకు ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చాను. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అందుకే నేను అడుగుతున్నా, ఇంకో పక్క ఆ రోజు మనం రాకపోతే ఇవన్నీ కూడా వచ్చేటివి కాదు. పోలవరం పూర్తయ్యేది కాదు. 64% పోలవరం పూర్తయింది. మేకంతా గ్రావిటీతో నీళ్లు ఇస్తాం. కేంద్రం 4,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అయినా మనం ముందుకే పోతున్నాం. ఇక్కడ అమరావతి కూడా అదే మార్గం అయింది. మన కష్టం మీరు ఒకసారి చూస్తే ఇంకొక 10 సంవత్సరాలు మీరు నేను అందరం కష్టపడితే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా అవుతాం. ఒకవేళ కానీ ఒక చిన్న పొరపాటు జరిగి మనం రాకపోతే మళ్ళా మొదటికి వస్తుంది. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు అందరూ ఆలోచించాలి. నేను అందుకని కంటిన్యూటీ చాలా అవసరం. ఇది చారిత్రక అవసరం. 25 మంది ఎంపీలను మీరు గెలిపించాలి. అప్పుడే ఢిల్లీ మన మాట వింటుంది. అదే మరి అన్ని అసెంబ్లీ సీట్లు మీరు గెలిపించాలి. మెజారిటీ ఉండాలి. మామూలు మెజారిటీ కాదు. 175 మందికి 150 కంటే ఎక్కువ మీరు గెలిపిస్తే పరిపాలన సునాయాసంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. అదే నేను మీ దగ్గర నుంచి ఆశిస్తున్నా. 4.5 సంవత్సరాలు రాత్రింబగుళ్ళో పనిచేశాను. దూరదృష్టితో ప్రణాళికలు తయారు చేశాను. ఇప్పుడు మళ్ళీ 1924 ఏమేం చేయాలనో అవన్నీ చేయడానికి కూడా ముందుకు వచ్చాం. ఇప్పుడు కావాల్సింది మీ ఆశీస్సులు కావాలి. మీరే ఈ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఆశీర్వదించి ఎక్కడికక్కడ ప్రజల్లో మీరు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది కులాలు తీసుకొస్తున్నారు, కొంతమంది మతాలు తీసుకొస్తున్నారు, కొంతమంది ప్రాంతాలు తీసుకొస్తున్నారు. నేను ఒకటి ఆలోచించాను. మానవత్వమే నా కులంగా, నా మతంగా, నా ప్రాంతంగా నేను స్వీకరించి అన్ని వర్గాలకు న్యాయం చేశాను. అందరినీ ఆదుకున్నాను. అందుకని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, డబ్బులు లేకపోయినా ఈరోజు మీరు చూస్తే ఇంత మునుపు 11,200 కోట్లు ఇచ్చాం. ఈరోజు 10,000 కోట్లు ఇస్తున్నాం. డబ్బులు లేవు కాబట్టి వచ్చే ఆదాయాన్ని కూడా మీకే ఇవ్వడానికి ఫిబ్రవరి 1వ తారీఖున 3 రోజుల్లో 2,500 రూపాయలు ఇస్తున్నాం. చెక్ ఇస్తున్నాం. ఇమీడియట్ గా బ్యాంకులో మీరు వేసుకోవచ్చు. మార్చి 8వ తారీఖున ఆ డేటుతో 3,500 రూపాయలు ఇస్తున్నాం. ఏప్రిల్ 5వ తారీఖు డేటుతో 4,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే మళ్ళా మీరు ఎవరి దగ్గరికి పోయే పని లేదు. చెక్కులు మీ దగ్గర ఉంటాయి. డేట్ వస్తానే మీరు బ్యాంకులో వేసుకుని ఆ డబ్బులు తీసుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
దీనిపైన మీరందరూ కూడా ఆలోచించాల్సింది, మళ్ళీ ఇవన్నీ జరగాలంటే మీరు గ్రామాల్లో ఒక సంఘటిత శక్తిగా తయారు కావాలి. రేపు 2వ తారీఖు నుంచి ఒక పండుగ వాతావరణం రావాలి. ఒక చైతన్య దీపికలుగా మీరు తయారు కావాలి. ఒకరోజు పనుదులుకొని మీ జీవితాల్లో వెలుగొచ్చే ఈ కార్యక్రమానికి అందరూ అటెండ్ కావాలి. మీ సంఘీభావాన్ని తెలియజేయాలి, మీ ఉత్సాహాన్ని తెలియజేయాలి. దానివల్ల సంఘం ఇంకా బలపడుతుంది. డాక్రా సంఘాలు బాగుపడితే, బలపడితే అంత శక్తి మీకు వస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు సంఘాల నుంచి మీకు శక్తి వస్తూ ఉంది, మళ్ళా మీ నుంచి సంఘాలు బలోపేతం అవుతున్నాయి. ఈ రెండు నిరంతరం చేయాల్సిన ప్రక్రియలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఇన్ని రోజులు మీకోసం కష్టపడ్డా. 75 రోజులు మీరు నన్ను గురించి ఆలోచించండి, ఈ ప్రభుత్వాన్ని గురించి ఆలోచించండి, తద్వారా మిమ్మల్ని గురించి మీరు ఆలోచించమని మరొక్కసారి డాక్రా సంఘాలకి పిలిపిస్తున్నాను. మళ్ళీ 19/2005కు నాంది పలకాలి. ఆ నాంది ఇప్పుడేసుకునే మన ఫౌండేషన్. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళా ప్రజాప్రతినిధుల్ని 19, 25, 5 సంవత్సరాలు మనకు సేవ చేసి ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకుంటున్నాం. సమర్థులైన వాళ్ళుంటే, ప్రజాసేవ మీద అభిమానం ఉండే వాళ్ళుంటే, నీతిమంతులుంటే మనకు మంచి జరుగుతుంది. నేను కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్లో IVRS అడుగుతున్నాను, ఎమ్మెల్యేల గురించి అడుగుతున్నాను, నాయకుల గురించి అడుగుతున్నాను, అధికారుల గురించి అడుగుతున్నాను, సర్వీసుల గురించి అడుగుతున్నాను. ఎందుకంటే ఎవరైనా ఎక్కడన్నా పనిచేయకపోతే వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళపైన శ్రద్ధ పెట్టి ఆ తప్పులు చేసిన వాళ్ళకు చెప్పి తప్పులు చేయడానికి వీలు లేదు, జాగ్రత్తగా ఉండమని కూడా వారికి చెప్తున్నాను. సమాజంలో ఒక మంచి వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, ప్రజాహితం కోసం పనిచేయాలని, సమర్థవంతమైన ఎంపిక జరగాలని నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నన్ను బలోపేతం మీరు చేయగలిగితే ఒక శక్తివంతమైన రాష్ట్రంగా మనం తయారవుతాం. ఆ శక్తివంతమైన రాష్ట్రంలో ప్రజలందరూ సేఫ్టీ ఉంటుంది. మీ అందరికీ ఎప్పటికప్పుడు నిరంతరం మెరుగైన సేవలు అంతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు మేము అందరిని చూసిన తర్వాత చాలా ఆనందం. ఇది మొదటి మీటింగు నా జీవితంలో. ఇంతమంది లక్షల మంది మహిళల్ని ఒకేసారి అడ్రస్ చేయడం ఇది ఒక చరిత్ర. ఇక్కడి నుంచి నేరుగా తిరుపతి, కడపకి వెళ్తున్నాం, అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్తున్నాం. ఒకే రోజు 3 ప్రాంతాల్లో అందరి మహిళల్ని, 94 లక్షల మహిళల్ని చైతన్యం తేవడం ప్రపంచంలోనే ఇది ఒక చరిత్ర. దానికి కారకులు మీరు. అందుకే మీ అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చెల్లమ్మలు కుసుమ పసుపు కుంకుమ ఇచ్చే బాధ్యత నాది. నిరంతరం ఈ కార్యక్రమం మొదటిదైంది, రెండోదైంది, మళ్ళా భవిష్యత్తులో మీకు ముందుకు వస్తాను. నిరంతరం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత సంపద సృష్టించి తిరిగి ఆ సంపద మీకే అప్పజెప్పే బాధ్యత తీసుకుంటారని కూడా మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఒక వీర వనితల మారిగా ఉండాలి, బ్రహ్మాండమైన స్ఫూర్తినివ్వాలి. అదే సమయంలో చిన్న చిన్న లాలూచీలు కానీ ప్రలోభాలకు లోను కాకుండా మీరు గట్టిగా ఉండి మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అదే ప్రజాస్వామ్యం, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ మంచి ప్రభుత్వం మళ్ళా మనకు అంకితమైన భావంతో పనిచేస్తారు. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి.
దానికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఇక ఆడపడుచులకు కానుకగా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల చొప్పున అందించబోతున్నటువంటి ఈ 2 పసుపు కుంకుమ 2 కార్యక్రమంలో మొత్తానికి కలిపి 4 జిల్లాలకు సంబంధించినటువంటి సమాఖ్య అధ్యక్షులకు అందిస్తున్నారు. 10,000 కోట్ల రూపాయల చెక్, మెగా చెక్ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా అందరి కోసం అందిస్తూ ఉన్నారు. తలకు 10,000 చొప్పున డ్వాక్రా మహిళా చెల్లెమ్మలకు అందిస్తున్నటువంటి బహుమానం ఇది. ఇప్పుడు వారి చేతుల మీదుగా మెగా చెక్ బహూకరించబడుతోంది. మరి గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల మహిళా సమాఖ్య అధ్యక్షురాలకు అందజేస్తూ ఉన్నారు. ఇక వారు విజయ తిలకాన్ని దిద్దుతూ ఉన్నారు. ఇప్పుడు వెళ్ళబోతున్నటువంటి సభల్లో దిగ్విజయోస్తు అని దీవిస్తూ మరి వారు చక్కటి సన్మానం చేస్తూ ఉన్నారు. పట్టు శాలువతోటి, పరిమళ భరిత పుష్పగుచ్చాలతోటి వారికి అభినందన మందారాలు అందిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో చిరునవ్వులు వెలిగిస్తున్నటువంటి దీపానికి నమస్సులు తెలియజేస్తూ అదిగో మరొక వైపు హారతిని అందిస్తూ ఉన్నారు. గౌతమ బుద్ధుని స్టాచ్యూని బహుమానంగా అందిస్తున్నారు. ప్రపంచానికే తలమానికంగా నిలవబోతున్న అమరావతి నగర రాజధాని దిగ్విజయోస్తు, జయోస్తు, దిగ్విజయోస్తు. మనం కూడా ఒక్కసారి ఆ ప్లకార్డ్స్ అన్ని కూడా ఎత్తి చేతులు కలిపి ప్రభంజనంలాగా ముందుకు సాగాలి. జంజా మారుతమై వినిపించాలి ఒక్కొక్కరు కొట్టే చప్పట్లు. మనందరి ఆశీస్సులు, కరతాళ ధ్వనులతో మన సోదరులకు మనం ఇస్తున్నటువంటి ఈ బహుమతి, మనకు చేస్తున్నటువంటి ఈ వెల్కమ్ సార్. మరి వారిస్తున్నటువంటి బహుమతికి మనం ఇచ్చే బహుమతి ఏంటో మనందరికీ తెలుసు. సార్ ఇటువైపు కూడా స్త్రీలంతా మీకోసం ఎదురు చూస్తున్నారు సార్. చాలాసేపటి నుంచి ఎండలో మీ రాక కోసం మిమ్మల్ని పలకరించాలనేటువంటి తలంపుతో స్త్రీమూర్తులంతా కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు సార్. ఎవరు అతడు అవిశ్రాంత యోధుడతడు, అడు పెరుగని జోధుడతడు. ఎవరాతడు క్షణమాగని వెనుతిరగని అమరావతి పురోగమన సమర భూమి సైనికుడు. ఎవరతడు అమరావతి నిర్మాణపు తేజో నిజ విరాజికుడు. ఆ చంద్ర తారాకం నిలవబోయ చంద్రుడతడు, చంద్రబాబు నాయుడతడు. నవ్యాంధ్రుల నాయకుడు. ఎవరతడు అవిశ్రాంత యోధుడతడు, అలు పెరుగని యోధుడతడు. ఒకే ధ్యాస నవయువ నవనవోన్మేష నవ్యాంధ్ర రచన ధ్యాస. ఒకే ధ్యాస నవయువ నవనవోన్మేష నవ్యాంధ్ర రచన ధ్యాస. ఆదివారమది ధ్యాస, పండగ పూటది ధ్యాస. మెలకువలో నిద్దురలో కదులుతున్న రుధిర ఘోష.